నిండుకుండల కిన్నెరసాని దిగువకు 10,000 క్యూసెక్కుల ప్రవాహం ఎవరూ వేటకి వెళ్లొద్దని ఆదేశాలు. సింగూరుకు పెరిగిన వరద 24,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో 2 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఏడుపాయల్లో మంజీరా ఉగ్రరూపం దుర్గమ్మ ఆలయం ఎదుట భారీ వరద దర్శనం నిలిపివేత రాజగోపురంలో పూజలు. కాగజ్నగర్ లో భారీ వర్షం జలమయమైన రహదారులు వాహనదారులకి తప్పని ఇబ్బందులు. మంచిర్యాల కొమరం భీం జిల్లాల్లో వాన 2 ప్రాంతాలకి నిలిచిన రాకపోకలు గుడిహత్నూరులో పొంగుతున్న వాగు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో జలమయం చెరువుని తలపిస్తున్న ప్రధాన రహదారి ఇళ్లలోకి చేరిన నీళ్లు. కామారెడ్డి జిల్లా మద్నూర్లో వర్షం పొంగి పొర్లుతున్న సోమూరు పెద్దవాగు అనంతపూర్కి రాకపోకలు బంద్. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి, ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. నిండిన చెరువు కుంటలు ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జలకళ చేపల వేట సాగిస్తున్న జనాలు. హైదరాబాద్ లో కుండపోత సికింద్రాబాద్ లో పలు ప్రాంతాలు జలమయం పాట్నీ నగర్ లో ఇళ్లలోకి చేరిన నీరు. మధ్యప్రదేశ్ బర్వానీలో వర్ష బీభత్సం ఉప్పొంగి ప్రవహిస్తున్న రూపానది దుకాణాలు ఇళ్లలోకి చేరిన వరద. మహారాష్ట్రలో భారీ వర్షాలు ఇంటిపై విరిగిపడ్డ బండరాళ్లు 2 మృతి 4 గాయాలు. నేలకూలిన భారీ వృక్షం రాకపోకలకి తీవ్ర అంతరాయం నిర్మల్ జిల్లా ధర్మాజీపేట దగ్గర ఘటన. ఏజెంట్ల ద్వారా పిల్లల కొనుగోలు సరోగసీ పేరిట లక్షల్లో వసూలు నేరాన్ని అంగీకరించిన డాక్టర్ నమ్రత. ధర్మవరంలో ఉగ్ర కదలికలు నూర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఐబీ సోషల్ మీడియా అకౌంట్లపై ఫోకస్. రోడ్డెక్కిన అన్నదాతలు సిద్దిపేట జిల్లాలో నిరసన గళం రాజీవ్ రహదారిపై రాస్తారోకో. రోడ్డు కోసం యువకుల నిరసన కాకినాడ జిల్లా రమణయ్యపేటలో ఆందోళన అంబులెన్స్లు రావట్లేదని ఆవేదన. పుట్టపర్తిలో కృష్ణాష్టమి వేడుకలు కిటకిటలాడుతున్న ప్రశాంతి ఆలయం భారీగా తరలి వచ్చిన భక్తులు. పోటెత్తిన తిరుమల కొండ ఎటు చూసిన భక్తజన సందోహం ఆక్టోపస్ బిల్డింగ్ సర్కిల్ వరకు క్యూ లైన్. వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలో రద్దీ కిటకిటలాడుతున్న క్యూ లైన్లు దర్శనానికి 4 గంటల సమయం.